అందరికీ నమస్కారం అండి. మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈరోజు మనము అంగన్వాడీ టీచర్స్ వారి సెంటర్ పరిధి నందు జరిపినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యొక్క ఈవెంట్స్ని ఎన్ని ఈవెంట్స్ చేశారు, ఎవరెవరు చేశారు లేదని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది డిస్టిక్ లాగిన్లో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా మనకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క లింక్ను అయితే ఓపెన్ చేయాలండి మనం డాష్బోర్డ్ కోసం. ఇక్కడ చూస్తే మనకు యూజర్ నేమ్ ఉంది కదండి. యూజర్ నేమ్లో డిస్టిక్ లాగిన్, పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దామండి. మొదటగా నేనైతే డిస్టిక్ యొక్క లాగిన్ ఓపెన్ చేస్తాను. డిస్టిక్ లాగిన్ ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశానండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేశాను. ఇప్పుడైతే లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. మనం మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ కార్నర్లో, అక్కడ మనము టచ్ చేసి మనము డెస్క్టాప్ సైట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ డెస్క్టాప్ అని ఉంది కదండి, డెస్క్టాప్ సైట్ టచ్ చేస్తే మనకు సిస్టంలో లాగా వస్తుంది. సిస్టంలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో మనకు ఆ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇటు సైడ్ చివరన ఈ 3 డాట్స్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది కదండి. ఇక్కడ వచ్చేసి రిపోర్ట్స్ అని ఉంది కదా, రిపోర్ట్స్ మీద టచ్ చేయాలి. రిపోర్ట్స్ మీద టచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ SSA థర్డ్ సాటర్డే యాక్టివిటీస్ అని ఉంది కదండి, ఫస్ట్ దాని మీద అయితే మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఉంది కదండి, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ మీద మనం ఏం చేయాలంటే టచ్ చేసి ఇక్కడ WO అని చెప్పి టైప్ చేస్తే ఆటోమేటిక్గా మన డిపార్ట్మెంట్ అనేది వస్తుంది, ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ అనేది. వచ్చిన తర్వాత ఇక్కడ మన గెట్ అని ఉంది కదండి, ఆ గెట్ను అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు మొత్తం ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, మొత్తం స్టేట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా మనం ఏం చేయాలంటే ఈ డిపార్ట్మెంట్ దాని పేరు మీద మనం టచ్ చేస్తే మనకు అప్పుడు ఏమవుతుందంటే డిస్టిక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబరు, డిస్టిక్ నేము, తర్వాత నంబర్ ఆఫ్ యూజర్స్ అంటే మనకు ఎన్ని సెంటర్లు ఉన్నాయనేది అర్థమవుతుంది. తర్వాత నంబర్ ఆఫ్ యూజర్స్ సబ్మిటెడ్, రెండో కాలంలో వచ్చేసి ఎంతమంది లాగిన్ అయ్యి సబ్మిట్ చేశారు, తర్వాత థర్డ్ వచ్చేసి ఎంతమంది చేయలేదు, తర్వాత సబ్మిషన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, తర్వాత పార్టిసిపెంట్స్ ఎంతమంది అయ్యారనేది మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మన డిస్టిక్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా ఇప్పుడు ఉంది కదండి డిస్టిక్, ఇక్కడ వచ్చేసి నేను చేసిన వాళ్ళు, ఇక్కడ ఇది వచ్చేసి మనకు రెండో దాంట్లో వచ్చేసి చేసిన వారు అనమాట. సో ఆ చేసిన వారు ఎవరు అనే దాని మీద మనము ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఏమవుతాయంటే మనకు మండలాలు, మున్సిపాలిటీలు అనేటివి ఈ విధంగా వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నంబర్ ఆఫ్ యూజర్ సబ్మిటెడ్ అని ఉంది కదండి, రెండవది అక్కడ అనేది మనము టచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూద్దామండి, మొదట ఒక మండలం తీసుకుందామండి. ఇక్కడ చేసిన వారి మీద 5 మీద టచ్ చేస్తే ఆ 5 సెంటర్స్ ఏవనేది మనకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ 5 సెంటర్స్ వాళ్ళు ఆ మండలంలో సబ్మిషన్ చేశారనమాట. సో మనకు డాష్బోర్డ్కి అప్పటి వరకు అందిన రిపోర్ట్ ప్రకారం మనకైతే ఈ విధంగా చేసింటారు. ఒకవేళ ఇంకా చేసాము మేము ఇంకా డాష్బోర్డ్కి రాలేదంటే అది కొంచెం నిదానంగా రావచ్చు, ఎందుకంటే సర్వర్ బిజీ ఉండొచ్చు. కాబట్టి మనము ఈ విధంగా ఎవరు చేశారు అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ రావాలనుకుంటే ఇక్కడ బ్యాక్ అని ఉంది కదండి, ఆ బ్యాక్ మీద టచ్ చేయాలి. ఇక్కడ ఎవరు చేయలేదనే దాని కింద అక్కడ టచ్ చేస్తే మనకు ఇవన్నీ కూడా చేయని సెంటర్లుగా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అండి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈవెంట్స్ని ఎవరెవరు చేశారు, ఎవరు చేయలేదనే విషయాన్ని మనం డాష్బోర్డ్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా డిస్టిక్ అబ్స్ట్రాక్ట్ ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, ఈ 3 డాట్స్ టచ్ చేస్తే మళ్ళీ మనకు ఇక్కడ రిపోర్ట్స్ అని వస్తుంది కదా, రిపోర్ట్స్లో మనకు సెకండ్ ఉంది కదా SSA థర్డ్ సాటర్డే డిస్టిక్ వైజ్ యాక్టివిటీ స్టేటస్, అక్కడ మనం చూసుకోవచ్చు. డ్రిల్ డౌన్లో ఇక్కడ మళ్ళీ మనము మన డిపార్ట్మెంటు 2 లెటర్స్ టచ్ చేసినా కానీ కూడా మన డిపార్ట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత గెట్ టచ్ చేస్తే మన యొక్క డిస్టిక్ వైజ్ యాక్టివిటీ స్టేటస్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇదండి, మనము ఈ విధంగా మనం డిస్టిక్ లాగిన్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. అలాగే అంగన్వాడీ టీచర్స్ చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వారికి డిస్టిక్ లాగిన్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో డిస్టిక్ లాగిన్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా డాష్బోర్డ్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క డాష్బోర్డ్ యొక్క లింకును అయితే నేను మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మన ఛానల్ యొక్క గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.